అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవి అయితే పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందండి. దీనికి సంబంధించి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఇక రూ. 2,000 తీసుకుంటున్న వారికి, అలాగే దివ్యాంగుల పెన్షన్ కింద రూ. 3,000 తీసుకుంటున్న వారికి పెన్షన్ పెంచేందుకు అది సిద్ధమవుతుందనమాట. రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4,000 కింద, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 కింద రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు అది సిద్ధమవుతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క నిధుల విడుదలపై అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎప్పుడు విడుదల చేసిస్తుంది. ముందుగా దివ్యాంగుల పెన్షన్ సంబంధించి విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. దీనికి సంబంధించి దాదాపుగా 7,00,000 మంది దివ్యాంగుల పెన్షన్ సంబంధించి నిధులనేవి అయితే కేటాయించి విడుదల చేయబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికి ఎన్నికల టైంలో అనేక హామీలనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేయడానికి సిద్ధమవుతుందనమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.